స్పిన్నరు, నెక్స్ట్ ఒక ఇద్దరు మంచి బ్యాటర్స్, ఇండియన్ బ్యాటర్స్ పిక్ చేసుకుంటే ఇంకా సూపర్ సాలిడ్గా ఉంటుంది. మేనేజ్మెంట్ కూడా కొంచెం మార్చాలి, ఇండియన్ కోచెస్ని తీసుకోవాలి. ఇండియన్ కోచెస్ని తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇండియన్ కోచెస్ మీద ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే ఇండియన్ కోచెస్కి తెలిసినంతగా ఇండియన్ కండిషన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఫారిన్ కోచెస్కి తెలియదు. అట్లా అని చెప్పి ఫారిన్ కోచెస్ మంచోళ్ళు కాదని నేను చెప్పట్లేదు, కానీ ఇండియాలో ఆడుతున్నప్పుడు ఇండియా వాళ్ళకి తెలిసినంతగా వాళ్ళకి తెలియదు అంటున్నాను నేను. ఇప్పుడు వేరే టీంలు కూడా ఉన్నాయి, మరి వాళ్ళు ఎందుకు ఇండియన్ ప్లేయర్లని కోచెస్గా పెట్టుకున్నారంటే వాళ్ళకు కండిషన్స్ తెలవాలని చెప్పి వాళ్ళు ఇండియన్ ప్లేయర్లను పెట్టుకున్నారు. పిచ్ కండిషన్స్, అది బ్యాట్స్మెన్కి అనుకూలిస్తుందా, బౌలర్కి అనుకూలిస్తుందా అని చెప్పి వాళ్ళకి తెలవాలి. అది తెలిస్తేనే కదా వాళ్ళు ప్లేయర్లకు వెళ్ళి చెప్తారు ఈ విధంగా ఆడాలి మీరు అనేది. సో అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే అట్లా పెట్టుకున్నారు. సో నెక్స్ట్ సీజన్లో ఏమైనా మార్చేది ఉంటే ఎవరన్నా ఒక కోచ్ని మార్చుకుంటే సరిపోతుంది హైదరాబాదు. అది బ్యాటింగ్ కోచ్ అవుతారా, బౌలింగ్ కోచ్ అవుతారా, ఎవరో ఒక కోచ్ని మార్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ బ్యాట్స్మెన్స్ని ఒక ఇద్దరిని తీసుకుంటే సరిపోతుంది. ఎవరైతే ఇప్పుడు మా పర్ఫార్మెన్స్ సరిగ్గా ఇవ్వట్లేదో వాళ్ళని ఆప్షన్లో రిలీజ్ చేసేసి మంచి ప్లేయర్లని పిక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా చెప్పాలనుకుంటే ఐపీఎల్ అయిపోగానే మనకు ఇంగ్లాండ్ సిరీస్ ఉంది. ఇంగ్లాండ్తో 5 టెస్టులు 3 వన్డేలు అనుకుంటా. 5 టెస్టుల సిరీస్ ఉంది. చూడాలి 5 టెస్టుల సిరీస్ ఎట్లా ఉంటుంది, ఏ విధంగా మనకు పర్ఫార్మెన్స్ ఇస్తారనేది. ఇప్పటి నుంచే అక్కడ స్టార్ట్ అయిపోయింది ఇంగ్లాండ్లో. హ్యారీ బ్రూక్స్ అంటాడు మేము ఇండియాని వైట్ వాష్ చేసేస్తామని చెప్పి. ఓకే, ఎప్పుడైతే టెస్ట్ సిరీస్కి ఇంగ్లాండ్కి వస్తుందో అక్కడ మేము ఇండియాని వైట్ వాష్ చేస్తాము టెస్ట్ సిరీస్లో అని చెప్పి మన టెస్ట్ కెప్టెన్ అయినటువంటి హ్యారీ బ్రూక్ అంటున్నాడు. ఎందుకంటే మనం ఆల్రెడీ వాళ్ళని ఇండియాలోనే వైట్ వాష్ చేసి పంపించినాం కదా, దానికి వాళ్ళు ప్రతీకారం తీర్చుకుంటా అంటున్నారు. చూడాలి మరి ప్రతీకారం తీర్చుకుంటారా, మనమే వెళ్ళి వాళ్ళకు ప్రతీకారం తీర్చొస్తామని చూడాలి. నెక్స్ట్ ఓకే, తర్వాత డబ్ల్యూటీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో చూడాలి ఈసారి ఎవరు గెలుస్తారనేది. కొత్త టీం సౌత్ ఆఫ్రికా గెలిస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. కానీ ఎప్పుడైతే ఆస్ట్రేలియా ఫైనల్లో ఉందంటే ఖచ్చితంగా అక్కడ ఛాన్సెస్ ఆస్ట్రేలియాకి ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆస్ట్రేలియా కండిషన్స్ అదేవిధంగా మన ఇంగ్లాండ్ కండిషన్స్ సేమ్ ఉంటాయి. సో చూడాలి టెస్ట్ ఛాంపియన్షిప్ ఎవరు గెలుస్తారో ఏందనేది చూడాలి. సౌత్ ఆఫ్రికా గెలిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ టైటిల్ని డిఫెండ్ చేసుకోలేకపోయింది. కనీసం ఈ టెస్ట్ ఛాంపియన్షిప్ అన్నా డిఫెండ్ చేసుకుంటే ఒక టైటిల్ ఉంటుందని చెప్పి నా అభిప్రాయం. చూడాలి, వెయిట్ అండ్ సీ. జూన్లో ఉంది కాబట్టి చూద్దాం ఎవరు గెలుస్తారు, టైటిల్ ఎవరికి వస్తుంది అనేది 5 days మ్యాచ్ అయిపోయిన తర్వాతనే తెలుస్తుంది. ఒకవేళ మ్యాచ్ కనుక వర్షం వల్ల రద్దయితే మాత్రం మరి ఏ విధంగా కన్సిడర్ చేస్తారు, ఇద్దరిని కన్సిడర్ చేస్తారా లేదంటే మరి ఏ విధంగా చేస్తారనేది చూడాలి. నెక్స్ట్ ఈ సీజన్లో మాత్రం ఒక ఇద్దరు ప్లేయర్లని మిస్ అవుతాం అనిపిస్తుంది ఐపీఎల్లో. అది కేన్ మామా, డేవిడ్ భాయ్. వీళ్ళిద్దరిని మాత్రం చాలా మిస్ అవుతాం అనిపిస్తుంది. ఎందుకంటే ఆప్షన్లో ఏ టీం కూడా వీళ్ళని ఇద్దరిని పిక్ చేయలేదు. ఎట్ ది సేమ్ టైం వీళ్ళు కామెంటరీలో కూర్చొని కామెంటరీ చేస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే గ్రౌండ్లో ఆడే వ్యక్తులు కామెంటరీ చేస్తుంటే కొంచెం బాధ అనిపిస్తూ ఉంది. ఓకే, ఎనీహోస్ ఈ సీజన్లో ఎవరెవరు ప్లే ఆఫ్స్కి వెళ్తారో మీరు కామెంట్ చేయండి. నా అభిప్రాయం మాత్రం రాయల్ ఛాలెంజర్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటన్స్ ఈ 4 టీంలు అయితే ప్లే ఆఫ్స్కి వెళ్తాయని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరేమి వెళ్తాయో మీరు కింద కామెంట్ చేయండి. ఓకే, బాయ్.